హాయ్, వెల్కమ్ టు గరుడ మీడియా. దిస్ ఈజ్ ఎంఎస్ఆర్. ఏం లేదు, ఇవాళ చిన్న లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. దేని గురించి అని అంటే సంక్రాంతికి సంబంధించి హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంది అని అనటానికి. చెప్పడానికి ఏమీ లేదు, ఇట్స్ వెరీ డల్. ఎందుకనంటే రోడ్లన్నీ బోసిపోయినాయి. ఒకసారి రోడ్ లెక్క చూద్దాం, ఎలా ఉన్నాయో చూడండి, ఎంత ఖాళీగా ఉన్నాయో చూడండి. ఇలా ఉంటే మనం హైదరాబాద్లో చాలా బాగా బతికేయచ్చు ట్రాఫిక్ లేకుండా. సో సంక్రాంతికి జనరల్గా అందరూ కూడా ఆంధ్ర సైడ్ ఎక్కువ వెళ్తారు. ఎందుకనంటే ఆంధ్రాకి ఒక పెద్ద పండగ సంక్రాంతి అనేది. దసరాకి తెలంగాణ ఎలాగో అలాగే సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్కి అంత ఎక్కువ ప్రాధాన్యత. సో ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, నేను స్టార్ట్ అయిన తర్వాత నాకు చిన్న డౌట్ వచ్చింది, వాళ్ళ ట్రాఫిక్ ఎలా ఉంటుంది అని చెప్పని. యాక్చువల్గా వీక్ డేస్ అయినా సరే వాళ్ళ భోగి మూలంగా అసలు ఎంతమంది రోడ్డు మీద ఉంటారు అనే దాని మీద ఒక చిన్న క్యూరియాసిటీతో చేస్తున్న వీడియో ఇది. మీరే చూడండి ఎలా ఉందో ట్రాఫిక్ కానీ ఇది కానీ. ఒకప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికే నాకు దగ్గర 20 minutes పట్టేది. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా వెళ్తున్నామో వితౌట్ బ్రేక్. సో నేను పంజాగుట్ట దాకా వెళ్దాం అనుకుంటున్నా. పంజాగుట్ట దాకా నేను మీకు చూపిస్తాను. రెండోది ఏంటంటే, ఇది చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఇలా ఉంటే ఎలా ఉంటుంది హైదరాబాద్ అనేది కూడా. జనరల్గా అలా ఉండదు, సంక్రాంతి కాబట్టి అలా ఉంది. మామూలుగా అయితే కనుక ఫుల్ బిజీ, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. సో చాలామంది వరకు సంక్రాంతికి హాలిడేస్, అట్లాగే కొంతమంది పూజలు చేసుకొని ఇంట్లోనే ఉండుంటారు. అట్లాగే కొంతమంది అయితే జర్నీలో ఉండుంటారు, తక్కువ సెలవులో ఉన్న వాళ్ళు జర్నీలో ఉండుంటారు. ఇవాళ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రేపు మెయిన్ సంక్రాంతి కాబట్టి. సో ఇదే విధంగా చూసుకుంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాం. కేబీఆర్ పార్క్ మీద నుంచి పంజాగుట్ట వెళ్తున్నాం. ఓకే, రోడ్లు ఎత్తి చూసారా, పోలీసు వాళ్ళకి కూడా పని లేదంటే. సో వాళ్ళు కూడా రెస్ట్ మూడ్లో ఉన్నట్టున్నారు. సో ఎనీవే, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. అట్లాగే 2026 గురించి నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా. ఈ 2026 స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా మీరు వార్తల్లో చూస్తున్నారో లేదో నాకైతే క్లారిటీ లేదు, కానీ బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సో ఓవరాల్గా థర్డ్ వార్ అనేది స్టార్ట్ అయినట్టుగా మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఈ థర్డ్ వార్ అనేది స్టార్ట్ అయితే చాలామందికి నష్టం. అది కూడా ఓన్లీ సామాన్య ప్రజలకి బాగా నష్టం జరుగుతుంది. అది ఎనీ కాస్ట్. అది ఒకవేళ కనుక వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయితే మీకు అన్ని విధాలుగా కూడా ఈ సంవత్సరం చాలా గడ్డు కాలం కింద చెప్పొచ్చు. అట్లాగే రష్యా కానీ అమెరికా కానీ వీళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి ఈసారి ఏం జరుగుతుందనేది ఇంకొంచెం వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. బట్ జరగకూడదనే కోరుకుంటున్నాను నేను కూడా, మీరు కూడా అలాగే కోరుకోండి. ఎందుకనంటే అనేది మనం చూసుకుంటే చాలామందికి తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే, 2 దేశాల మధ్య జరిగినంత మాత్రాన అటు ప్రాణ నష్టము, పెద్ద స్థాయిలో డబ్బు నష్టము 2 జరుగుతాయి. అదేవిధంగా ఈసారి థర్డ్ వార్ అనేది జరిగితే అన్నిటికన్నా మెయిన్ న్యూక్లియర్ వెపన్స్ను వాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల ప్రపంచానికి నష్టం జరుగుతుంది, మానవాళికి బాగా నష్టం జరుగుద్ది. ఇలా జరగాలని మాత్రం 100% మనం అనుకోకూడదు. ఎందుకనంటే ఏ దేశమైనా ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా సరే అందరూ మనుషులే. సో అట్లాగే ప్రాణ నష్టం, జంతు నష్టం అన్నీ జరుగుతాయి. సో ఇలా జరగకూడదని నేను అనుకుంటున్నా. ఈ సంక్రాంతి సందర్భంగా ఇవన్నీ సద్దుమడిగిపోయి చాలా బాగుంటుందని నేను నా ఉద్దేశం. మీరందరూ ఏమనుకుంటున్నారో కూడా కామెంట్స్లో తెలియజేయండి. ఎందుకనంటే అన్నిటికన్నా మెయిన్ మనకి ఈ దేశాల మధ్య వార్లు అనేది ఏ దేశానికైనా సరే, మనకి పాకిస్తాన్కైనా, అట్లాగే అమెరికా, రష్యా, చైనా, ఎవరికైనా సరే ప్రాణ నష్టం బాగా జరుగుద్ది. అలాగే ఆర్థిక నష్టం కూడా బాగా ఎక్కువ జరుగుద్ది. సో ఇవన్నీ జరగకుండా ఏదైనా సరే
వార్ అనేది జరగకుండా ఉండాలని నా కోరిక. ప్రేక్షకులందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అట్లాగే మన వ్లాగ్లోకి వచ్చేద్దాము. అది మధ్యలో చిన్న డిస్టర్బెన్స్, అంటే వార్ గురించి చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాను. సో ఇప్పుడు మనం పంజాగుట్ట వెళ్ళడానికి రోడ్ నెంబర్ 2 సర్కిల్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఒకసారి చూడండి. అంతకుముందు అయితే కనీసం 100 మీటర్స్ బ్యాక్కి మనం ఉండేది. ఇప్పుడు మనం జస్ట్ సిగ్నల్కి 3వ కార్లో ఉన్నాము. సో ఇది పరిస్థితి. సో అందరూ కూడా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు మ్యాక్సిమం. సో ఇప్పుడు మనం చూస్తున్నది అది ఎదురుగుండా ఉన్నది టీడీపీ పార్టీ ఆఫీసు, ఎదురుగుండా రైట్ సైడ్లోది. సో ఇది సర్కిల్ దగ్గర కూడా జనాభా చాలా తక్కువ కనబడుతున్నారు, మీరు చూడవచ్చు. సో యా, సో ఇది ప్రస్తుతానికి మనము రోడ్ నెంబర్ 2 నుంచి కిందకి వెళ్తున్నాం పంజాగుట్ట వైపు. మీరు చూడవచ్చు, ఇదిగో ఆర్కే సినీప్లెక్స్. సో ఇక్కడ రైట్ సైడ్లో పీవీఆర్ చూడండి. జనరల్గా ఈ ప్లేసెస్ అయితే ఎంత హార్డ్గా ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీకు తెలుసు. బట్ ఇవాళ అయితే చాలా 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 ప్రశాంతంగా ఉంది. సో ఓకే, సో నెక్స్ట్ మనం మాల్కి వెళ్ళి పంజాగుట్ట నెక్స్ట్ గలేరియా మాల్కి వెళ్దాము. అక్కడ ఎలా ఉందో వాతావరణం కూడా చూద్దాము. బికాజ్ నాకు చిన్న పని ఉంది అక్కడ, అందుకే దాంతోపాటు ఇది కూడా అయిపోద్దని చెప్పి చేస్తున్నా. బాయ్. హాయ్, మనమైతే నెక్స్ట్ గలేరియా మాల్కి అయితే వచ్చేసాం. మీరు చూడవచ్చు ఎంత ఖాళీగా ఉందో. నాకు తెలిసి మనం ఇక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు. క్రికెట్ అంటే క్రికెటే ఆడవచ్చు. ఇక్కడ గ్రౌండ్ అంతా ఫుల్ ఫ్రీగా ఉంది. ఒక్కసారి అలా చూస్తే నో బడీ హియర్. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 2:15 అవుతుంది. 2:15కి ఇక్కడ నాకు చూస్తే మీకు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తా. పార్కింగ్ కూడా ఫుల్ ఖాళీ, నీకు ఇష్టం వచ్చిన చోట పెట్టేసి వెళ్ళొచ్చు. చూడండి, మీరు ఎదురుగుండా ఖాళీగా ఉంది పార్కింగ్ అంతా. సెల్లార్లోకి వెళ్తున్నాము మనం మాల్లో మనం 4th ఫ్లోర్లో ఉన్నాం. 4th ఫ్లోర్ వచ్చేసేటప్పటికి ఇది మూవీ థియేటర్, పీవీఆర్ మూవీ థియేటర్. ఒకసారి మీరు చూడండి కావాలంటే. పీవీఆర్లో కూడా ఎవ్వరూ కనిపించట్లేదు. నాకు తెలిసి సినిమా థియేటర్ దగ్గర కూడా గట్టిగా అంటే చెప్పాలంటే ఒకరిద్దరు కూడా లేరు, మనలో అన్నమాట. బట్ సో ఇలా ఉంది ఇవాళ. భోగి రోజే ఇవాళ ఇలా ఉందంటే అటు చూస్తే మాల్ వెంక చూస్తే మాల్లో కూడా ఎవరు కనపడతలేదు. కరెంటు బిల్లు బొక్కలాగా ఉంది. మాల్స్లో ఉన్న స్టోర్స్లో చాలా వరకు ఆఫర్స్ అయితే కనబడుతున్నాయి. చాలా 50% సేల్ అని అవని ఇవని చాలా పెట్టారు. బట్ ఎనీవే కొంచెం బాధగా కూడా ఉంది. ఎందుకనంటే సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ ఖాళీ అనేది కన్ఫామ్ లాగానే ఉంది. సో ఇది పైన మనకి 5th ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ దగ్గర కూడా ఎవరు కనబడతారో. మామూలు రోజుల్లో అయితే కనుక తింటారో కానీ చైర్లన్నీ ఫుల్గా ఉంటాయి. బట్ ఇవాళ మాత్రం జనాలే కనబడుతున్నారు. సో ఇది గాయస్ టుడే మనము మాల్లో చూసిన విషయాలు. ఇంకేదైనా కొత్తగా కనబడితే నేను మళ్ళీ వచ్చి మీకు చెప్తాను. ఓకే బాయ్. యాక్చువల్లీ ఇప్పుడే మాల్లో నుంచి బయటకు వచ్చాము. ఎగ్జాక్ట్ టైం అరౌండ్ 6 అవుతుంది. 6కి కొంచెం జనాలు అయితే, అంటే లోకల్లో ఉండే జనాలు అయితే బయటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడే కొంచెం 4-5 కార్లు కనబడుతున్నాయి రోడ్డు మీద, కావాలంటే చూడవచ్చు. కాకపోతే అది కూడా పల్సగా, ఏదో ఫుల్ రష్గా కాదు, కానీ ఏదో అక్కడో కారు లాగా వెళ్తున్నాయి. ఇట్స్ ఓకే. బట్ అంటే లోకల్లో కూడా ఉంటారు కదా నాలాగా. సో వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఇప్పుడు కొంచెం బయటకు వచ్చి తిరుగుతున్నారు. సో ఇది ప్రస్తుతం ఇవాళ భోగి రోజు జరిగిన చిన్న అడ్వెంచర్. కుదిరితే రేపు సంక్రాంతిది కూడా నేను చేసి చూపిస్తాను, హైదరాబాద్లో ఎలా ఉంది అనేది. సో గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ.